లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ పద్ధతిలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే 1 మీటర్ లైనింగ్ తీసుకొని తడిపి ఆరవేసుకొని ఐరన్ చేసుకొని నీట్గా ముడతలు లేకుండా ఈ కోర అంచులు రెండు ఒక పక్కకి ఇలా వచ్చేటట్టు పెట్టుకొని మనకి ఆపోజిట్లో ఈ ఓపెన్స్ ఉండేటట్టు చూసుకోండి. డైరెక్ట్గా వీడియోలో మాట్లాడేస్తున్నాను, బయట సౌండ్ వస్తే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఈ చివర్లో ఎడ్జెస్ ఈక్వల్గా సమానంగా ఉండడానికి ఒక 1/4 ఇంచుతో కట్ చేసుకోండి. ఇలాగే డైరెక్ట్గా మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేకపోతే సౌండ్స్ ఇబ్బందిగా ఉన్నాయో నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి అలాగే చేస్తాను. ఇప్పుడు స్కేల్ తీసుకొని చివరన ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత కొల బ్లౌజ్ తీసుకొని ఈ రెండు నడుము స్టిచ్ల దగ్గర ఉంటాయి కదా, ఈ కుట్ల దగ్గర ఇలా పట్టుకొని బ్లౌజ్ ఈక్వల్గా వేసుకోండి. సమానంగా ఉండేటట్టు, ఏ ముడతలు లేకుండా ఉండేటట్టు చూసుకొని షోల్డర్స్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా పెట్టుకొని ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి షోల్డర్ కుట్టు దగ్గర వరకు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. నాకైతే 11.35 ఇంచులు వచ్చింది. షోల్డర్ సైజ్ అన్నమాట ఇది. అలాగే చెస్ట్ లూజు ఇక్కడ నెక్ దగ్గర నుంచి కిందకి ఒక 1 ఇంచ్ కిందకి, ఇక్కడ సైడ్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఈ చివరి కుట్టు వరకు మొత్తం లాగి పట్టుకోకండి, చిన్నది మాత్రమే లాగి పట్టుకోండి. 18.35 ఇంచులు వచ్చింది. అలాగే ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ పైనుంచి కింద నడుము వరకు ఎంత వచ్చింది అనేది చూసుకోండి. నాకు 14.5 వచ్చింది. ఇప్పుడు కొల బ్లౌజ్ పక్కన పెట్టుకొని ఈ మనం 3 కొలతలు తీసుకున్నాం కదా, ఆ 3 కొలతలు గుర్తుగా ఉండడానికి ఇక్కడ రాసుకోండి. ముందైతే నాకు షోల్డర్కి 11.35 ఇంచులు వచ్చింది. చెస్ట్ లూజ్ ఏమో 18.35 ఇంచులు వచ్చింది. నెక్స్ట్ నడుము పొడవు అనేది 14.5 వచ్చింది. ఈ 3 రాసుకున్న తర్వాత టేప్ తీసుకొని ముందు నడుము పొడవు తీసుకున్నాం, 14.5 వచ్చింది కదా. ఫస్ట్ 14.5 ఇంచులు కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని అదే 14.5 ఇంచు కొద్ది ముందుకు కూడా ఈక్వల్గా ఉండడానికి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక 1/4 ఇంచ్ పైకి షోల్డర్ ఖర్చు కానీ ఒక 1/4 ఇంచ్ పైకి కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నడుము పొడవు అయిపోయింది కదా, ఇప్పుడు వెడల్పు అంటే చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 18.35 ఇంచెస్ వచ్చింది. మామూలుగా మీకు తెలియకపోతే టేప్ దగ్గర నుంచి 18.5 నుంచి 2 లైన్స్ దగ్గర ఈ ఒకటి స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇలాగ టేప్ సగానికి పెట్టుకున్నామంటే 18.35 ఇంచుల్లో సగం ఎంతో వచ్చేస్తుంది. 9 పైన 3 లైన్ అన్నమాట. 9, 9, 18, 9 పైన 3 లైన్స్ పెట్టుకుంటే 18.35 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్కి ఎంత పెట్టుకున్నాం? 11.35 ఇంచులు. 11.35 ఇంచెస్ అంటే 11.35లో సగం ఎంత? 11లో సగం 5.5, 30లో సగం 5.5 మీద 2 గీతలు పెట్టుకోండి. అదే 5.35 ఇంచెస్కి కిందన కూడా సేమ్ మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ కొల బ్లౌజ్ తీసుకొని నడుము దగ్గర ఈ చివరి కుట్టు నుంచి ఈ చివరి కుట్టుకి ఇలా సగానికి మడత పెట్టుకోండి. కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా బ్లౌజ్ మధ్యలో పెట్టుకొని మనకి కుట్టు ఉంది కదా, సైడ్ కుట్టు అనేది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే దీన్ని వదలకుండా నెక్ ఉంది కదా, నెక్ ఎంతవరకు పెట్టుకోవాలి కరెక్ట్గా
ఎంతవరకు ఉంది అంతవరకు పెట్టుకొని ఖర్చుకు ఒక పావు ఇంచ్ పైకి. ఇప్పుడు షోల్డర్ మనం 11.35 ఇంచెస్లోనే షోల్డరు నెక్ ఎంత అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ 11.35 ఇంచెస్లో ఒక పావు ఇంచ్ అనేది ఖర్చుకి ఉంచుకొని ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే నెక్ దగ్గర కూడా కరెక్ట్గా ఒక మార్కింగ్ ఫస్ట్ వేసుకొని ఒక పావు ఇంచ్ లోపలికి ఖర్చుకి. ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ పక్కకు తీసుకొని షోల్డర్కి ఎంత పెట్టుకున్నాం 3.5, నెక్కి 2.5. ఇక్కడ 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 2.30 అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. కొంచెం బ్రాడ్గా కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం దగ్గరగా కావాలంటే 2.30 ఇంచెస్ పెట్టుకోండి. నేను 2.30 ఇంచులు పెట్టుకుంటున్నాను, మీకు ఎంత కావాల్సిన అంత పెట్టుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి కిందకి కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడు కింద వైపున ఇక్కడ మార్కింగ్ వేస్తున్నాం కదా, దీనికి ఇక్కడ జాయింట్స్ పడతాయి కదా, దానికేమో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇది అందరికీ ఈక్వల్గా రాదు ఈ స్ట్రైట్ లైన్ అనేది, కొందరికి ఇది తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది, చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ కుట్లు ఉంటాయి కదా మనకి, ఇక్కడ పట్టుకొని ఈ కింద వైపు ఖర్చు వదిలేసి ఈ పై నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఈ స్టిచ్ దగ్గరికి, ఇక్కడ చంక డౌన్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని పైకి ఒక పావు ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు పైనుంచి కింద వైపు కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో 1.5 ఖర్చు పెట్టి ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ కర్వ్ స్క్వేర్ లేకపోతే ఈ పైనుంచి ఇలాగ మార్కింగ్ వేసుకోండి, అది ఈ కర్వ్ స్కేల్ ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కూడా మనం స్ట్రైట్గా డ్రా చేసుకొని మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవాలి. 1.5 కావాలంటే 1.5, నేను 2 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి చివరి వరకు వీడియో చూడండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఈ బాక్స్లో మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ నెక్ పెడుతున్నాను, మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోండి. ఇప్పుడు మనకి నెక్ ఎంత వచ్చింది, చంక డౌన్ ఎంత వచ్చింది టోటల్గా చూసుకుందాం. ఈ ఖర్చు అనేది వదిలేసి ఇక్కడి నుంచి పట్టుకొని 8.5 వచ్చింది నాకు. కొల బ్లౌజ్లో ఎంత వచ్చిందో చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి టేప్ పెట్టుకొని పైనుంచి కింద వరకు చూసారా, కరెక్ట్గా 8.5 వచ్చింది. అంటే నేను వేసుకున్న మార్కింగ్స్ అన్నీ కరెక్ట్గా వేసుకున్నట్టు లెక్క. ఒకవేళ ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువలో కూడా రావచ్చు. అప్పుడేం చేస్తారంటే, ఒకవేళ మీకు బ్లౌజ్లో ఎక్కువ ఉండి ఇక్కడ తక్కువ ఉందనుకోండి, కొంచెం ఈ మార్కింగ్ అనేది కిందకు వేసుకోండి, లేదా ఎక్కువ ఉందంటే పైకి వేసుకోండి, చంక డౌన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. నెక్ ఇప్పుడే కట్ చేయొద్దు, తర్వాత కట్ చేయాలి. ఫ్రంట్ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నేను ఇప్పుడు చెప్తుంది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. మీకు కాటన్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇది పక్కకు తీసుకొని ఈ బ్లౌజ్ ఇలా పట్టుకొని ఇక్కడ మనకి సైడ్ జాయింట్లు వేసే దగ్గర ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇక్కడికి సగానికి పెట్టుకోండి. ఇలా పట్టుకుంటే ఒక లైన్ లాగా ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఒక స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ ఒక టక్స్ పెట్టుకోండి.
ఈ టక్స్ దేనికంటే ఇక్కడ మనం సైడ్ ఇక్కడ జాయింట్ లాగా వేస్తాం కదా, డాట్స్ వేస్తాం కదా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక దగ్గర ఒక 4 ఇంచెస్ దాకా మనం ఇలాగ డాట్స్ వేసుకుంటే ఈ 1 ఇంచ్ అనేది ఇందులోకి కలవాలి. మనకి ఇక్కడ గుర్తుగా ఉండడానికి అనేది ఇక్కడ డాట్ పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ సైడ్ మనం ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా, చెస్ట్ లూజ్ అని తెలియడానికి, ఇక్కడికి ఒక స్టిచ్ పడుతుందని తెలియడానికి ఇక్కడ డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకొని, అలాగే ఇక్కడ కింద వైపు డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి క్రాస్గా పెట్టుకొని ఈ మార్కింగ్లోకి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ పైకి అనేది ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసినాక ఫినిషింగ్ బాగుంటుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. మీరు క్రాస్ కటింగ్ అయితేనే ఇప్పుడు నాలా వేసుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే మాత్రం స్ట్రైట్గా వేసుకోవాలి. ఇంకా వేరే క్లాత్ ఉంది, వాళ్ళు 2 క్లాత్లు ఇచ్చారు నాకు. ఈ క్లాత్ సరిపోలేదని వేరే క్లాత్ ఇచ్చారు. అందుకే ఇందులోనే బ్యాక్ ఫ్రంట్ సరిపోతుంది కాబట్టి నేను బ్యాక్ తర్వాత ఫ్రంట్ కట్ చేస్తున్నాను. మీరు మాత్రం బ్యాక్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర పై వైపున ఎలా ఉందో మనం అలాగే మార్కింగ్ వేసుకోవాలి. చుట్టూ కూడా ఈ నెక్ దగ్గర కూడా ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోండి. సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం కదా, కట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం నెక్ పెట్టుకోవాలన్నట్టుగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ సైడ్ దగ్గర చంక డౌన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అంతే. బ్యాక్ పార్ట్ తీసేసి ఈ కింద వైపున స్ట్రైట్గా ఈ 2 మార్కింగ్లని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ఈ స్ట్రైట్గా ఒక లైన్ ఇక్కడ ఎక్కడైతే ఈ కార్నర్ ఉందో ఆ కార్నర్కి ఎదురుగా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. అక్కడ మనం చంక లోతు తీయాలన్నమాట. ఈ పై వైపున ఇక్కడ నుంచి మనం టచ్ చేయకూడదు. ఈ మధ్యలోన ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ లోపలికి వేసుకొని ఇక్కడ నుంచి లోపలికి ఇలా కింద వైపుకి కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కిందకి స్ట్రైట్గా మనం ఇందాకలా వెనక బ్యాక్ పార్ట్ అనేది ఎంత పెట్టుకున్నాం, 3.25 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్కి ఎంత పెట్టుకోవాలి, 2.25 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఎవరికైనా సరే మనకు కొంచెం డీప్ నెక్ కావాలంటే 7 ఇంచెస్ పెట్టుకోవాలి. కొంచెం పైకి కావాలంటే 6.5 కూడా పెట్టుకోవచ్చు. పైన నెక్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ నెక్ పెట్టుకొని పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా మన నెక్ అనేది ఎంతవరకు ఉందో చూసుకోండి. నేను చూసుకుంటే 6.5 వచ్చింది కదా, 6.5 వచ్చింది. ఇప్పుడు పైన అనేది ఒక 1/2 ఇంచ్ ఖర్చు, మన షోల్డర్ ఖర్చు కానీ ఒక 1/2 ఇంచ్ ఉంచుకున్నాం కదా, అది స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని 6.5 పెట్టుకుంటున్నాను నేను ఫ్రంట్ నెక్. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇందులో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ కూడా నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రంట్ నెక్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ అయిపోయిన తర్వాత కిందన ఇక్కడ షేప్ దగ్గర ఇక్కడ ఒక కుట్టు ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు
ఆ కుట్టు దగ్గరికి కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకొని దాని కిందకి ఒక 1 ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి. కొత్త వారికి అర్థం అవ్వాలి కాబట్టి నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి ఈ పెద్ద డాట్ ఉంటుంది కదా, ఎక్కడి వరకు ఈ బ్లౌజ్లో ఉందో చూసుకోండి. నాకు 3 ఇంచెస్ దగ్గర ఉంది. అదే 3 ఇంచీలు స్ట్రైట్గా పెట్టుకొని 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెడుతున్నాను. మొత్తం నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ కాజా పట్టి ఉంది కదా, ఈ కాజా పట్టి అనేది లోపలికి పెట్టుకోండి. కనిపిస్తుందా? ఇప్పుడు ఈ కాజా పట్టి లోపలికి పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా ఇలా పట్టుకుంటూ చివరి వరకు ఇలా చూసామంటే మనకి నడుము లూజ్ అనేది ఈ బ్లౌజ్కి ఎంత అనేది మన బ్లౌజ్కి ఎంత అనేది తెలుస్తుంది. 32 ఇంచులు వచ్చింది. ఇది టోటల్ 32 ఇంచెస్ బ్లౌజు. 32 ఇంచులు దాటిన వరకు ఎవరికైనా సరే చెస్ట్ కనుక మీడియంగా ఉందనుకోండి, చెస్ట్ బాగా తక్కువ ఉన్న అయితే 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ కొంచెం మీడియంగా ఉంది అంటే 1.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. చెస్ట్ మరీ ఎక్కువగా ఉంది అనుకుంటే 1.5 ఇంచులు పెట్టుకోండి, అంటే డబల్ అనమాట, 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ మీడియంగా ఉంటుంది కాబట్టి నాకు ఇచ్చిన కొల బ్లౌజ్ ప్రకారం నేను పెడుతున్నాను. 1.5 ఇంచెస్ పెడుతున్నాను. 1.5 ఫస్ట్ ఒక లైను, తర్వాత మరొక 1.5, అంటే మొత్తం 2.5. మీ బ్లౌజ్ ప్రకారం మీరు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కొల బ్లౌజ్ తీసుకొని షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఇది మధ్యలోకి ఇలా పట్టుకోండి. ఇక్కడ కింద వైపు పెద్ద డాట్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని షోల్డర్ పైన ఈ కుట్టు ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి మొత్తం ఇలా సాగదీసికండి. ఇది అనేది క్రాస్ పీస్ కాబట్టి మీరు ఎంత గట్టిగా లాగితే ఇంకా కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. తర్వాత మీకు చెస్ట్ అనేది కిందకు జారే అవకాశం ఉంటుంది. చెస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు. ఇలాగ చెస్ట్ దగ్గర నుంచి కింద వైపు జస్ట్ చిన్నది మాత్రమే లాగండి. ఇలా ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా ఒక మార్కింగ్ వేయండి. కిందకి ఖర్చు కోసం అని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు చెస్ట్ ఎంతవరకు పెట్టుకోవాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్ అనేది సైడ్ జాయింట్ వేసే దగ్గర ఇక్కడ చెంక డౌన్ దగ్గర మనకు ఒక కుట్టు ఉంటుంది కదా, అలాగే ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర పైన ఒక కుట్టు ఉంటుంది కదా, ఇలా పట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడికి ఖర్చు కానీ ఒక 1/2 ఇంచ్ వదిలేసి కిందకి ఇలా పట్టుకొని ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఒక కుట్టు ఉంది కదా, ఇక్కడికి కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ అనేది స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ పట్టి ఉసురు పట్టి వేస్తాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం కొంచెం ముందు కలుపుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్ట్రైట్గానే ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ కుట్టు దగ్గరికి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఇది ఉంది కదా, కొంచెం పైకి వెళ్ళాలి. అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది మనకి. ఇప్పుడు మళ్ళీ కొల బ్లౌజ్ తీసుకోండి, ఉక్సులు పట్టి తీసుకోండి. ఈ ఉక్సులు పట్టి దగ్గర మనం షేప్ వేసుకుంటాం కదా, షేప్ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ కుట్టు వరకు మనకి ఎంత ఉంది ఫ్రంట్లో అనేది చూసుకోవాలి. నాకు ఇది 8.5 వచ్చింది. ఇదే 8.5 ఇక్కడ ఫ్రంట్లో మనం ఈ జాయింట్స్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఎక్కడికి వస్తుందో చూసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ముందు ఖర్చు వదిలేస్తే ఇక్కడ 3.5 వచ్చింది కదా, 3.5 అంటే ఇంకా 8.5కి ఇంకొక 5 ఇంచీలు ఇవి లోపల ఖర్చులోకి పోతుంది పెద్ద డాట్ అనేది. మరొక 5 అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ 3.5, ఇక్కడ 5, మొత్తం 8.5 ఖర్చు కోసమని 2 ఇంచీలు పెట్టుకొని ఈ పైనుంచి కిందకి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోండి.
ఇప్పుడు ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ మరొకటి చెప్తాను, పెద్ద డాట్ అనేది ఎలా పెట్టుకోవాలనేది. ఈ పెద్ద డాట్ అనేది ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా పట్టుకోండి. మధ్యలోని కుట్టు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఇలా పెట్టుకోండి. ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా డాట్ లాగా మనం గీసుకున్నామంటే పెద్ద డాట్ అనేది ఎంతవరకు పెట్టుకోవాలనేది మనకు తెలుస్తుంది. మినిమల్గా చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే నేను ఇప్పుడు చూపించిన విధంగా కొల బ్లౌజ్ ప్రకారమైనా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలుపుతూ ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మార్కర్ వీల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ వీలర్తో స్ట్రైట్గా ఇలా గీసుకున్నామంటే కింద వైపుకి కూడా మార్కింగ్ పడిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ స్టిచ్ చేయాలన్నది మనకి మార్కింగ్ 2 వైపులా కూడా క్లియర్గా తెలుస్తుంది. చూసారా ఎంత క్లియర్గా మార్కింగ్ పడ్డదో. ఈ వీలర్ మంచిగా మనకి హెల్ప్ చేస్తుంది. అలాగే పెద్ద డాట్ కూడా వేసుకున్నాం కదా, అక్కడ ఇలా వీలర్తో కానీ ఇలా రఫ్ చేసుకున్నామంటే స్లోగా కింద వైపు క్లాత్కి కూడా మనకి మార్కింగ్ పడిపోతుంది. ఈ వీలర్ మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం. బొటిక్లో చాలా బాగా యూజ్ చేస్తారు ఇది. ఇప్పటి వరకు కనుక మీరు యూజ్ చేయకపోతే మాత్రం ఒకసారి యూజ్ చేయండి, చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా మనం సైడ్ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వీలర్తో ఇక్కడ కూడా రఫ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్లో ఎక్కడ మనం స్టిచ్చింగ్ చేయాలన్నది తెలుస్తుంది. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా, అస్సలు భయపడకండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మాత్రం మీకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది అద్దినట్టు వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వేసుకున్న ప్రకారం మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకోవడమే. కొత్త వారైతే కట్ చేసేటప్పుడు మీరు జరపండి, క్లాత్ని జరపండి. మీకు ఒకవేళ షోల్డర్స్ జారుతున్నాయి అంటే ఒక 1/4 ఇంచ్ లోపలికి ఇలాగ క్రాస్గా కట్ చేయండి. ఇక్కడ కూడా అంతే, కొంచెం ఇక్కడ షోల్డర్స్ జారుతున్నాయి అంటే ఇలా చిన్నది ఇలా లోపలికి కట్ చేసుకున్నారంటే మీకు షోల్డర్స్ అనేవి జారవు. పెద్ద సైజ్ బ్లౌజ్ అని అడిగారు కదా, ఇది కూడా పెద్ద సైజ్ బ్లౌజే, కాకపోతే 40 ఇంచెస్ బ్లౌజ్ అడిగారు. నెక్స్ట్ టైం 40 సైజ్ బ్లౌజ్ కూడా చెప్తాను. ఈ మార్కింగ్ నా బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నాను కదా, ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మీ బ్లౌజ్ ప్రకారం మీరు మార్కులు పెట్టుకోవాలి, అంతే తేడా. ఇప్పుడు పెద్ద డాట్ దగ్గర తర్వాత వేసుకోవడానికి మనకి గుర్తుగా ఉండడానికి ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్యలో కట్స్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ సైడ్ మనం స్టిచ్ వేసుకోవడానికి గుర్తుగా ఇక్కడ ఒక కట్స్ పెట్టుకోవాలి. ఈ రెండింటి మధ్యలో లోతు తీసాం కదా, ఇక్కడ మధ్యలో ఇలా పట్టుకొని ఇక్కడ కట్స్ పెట్టుకుంటే ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా, బ్యాక్ నెక్ కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి ఆపోజిట్గా ముందు క్లాత్ వేసుకొని దాని మీద మన వైపు ఉన్న క్లాత్ అనేది ఆ క్లాత్ మీద ఇలాగ ఆపోజిట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 మడతల్లో ఉండాలి. 4 ఫోల్డింగ్లో ఉన్న తర్వాత ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, ముందు స్ట్రైట్గా ఉన్నది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఒక 1/4 ఇంచు
ఒక హాఫ్ ఇంచ్ వరకు ముందు మార్కింగ్ వేసుకొని హ్యాండ్స్ తీసుకోండి. ముందు హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకోండి. స్టార్టింగ్లో ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నారంటే హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని, షోల్డర్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ మనకి, ఇక్కడ ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఈ షోల్డర్ పక్కనే మరొక పావు ఇంచ్ ఖర్చుకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు లూజ్ అయిపోయింది, హ్యాండ్ లూజ్ అయ్యింది, హ్యాండ్ పొడవు అయ్యింది. ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలి, చంక లూజ్ ఎంత పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇదే విధంగా బ్లౌజ్ పెట్టుకొని ఇక్కడ చంక డౌన్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదా మనకి, ఇలాగా ఇక్కడ కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర అనేది ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఖర్చుకు కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు దీని పని మనకు లేదు, బ్లౌజ్ పక్కకు తీసేసి ఇక్కడ ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. స్టార్టింగ్లో ఒక 1.5 పెట్టుకోండి. 1.5 ఇంచెస్తో మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లోగా హ్యాండ్ షేప్తో ఇలాగ కింద వైపుకి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఖర్చు మనం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, హ్యాండ్ కూడా 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నామో హ్యాండ్కి కూడా అదే ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన మార్కర్ వీల్తో ఒక రఫ్ చేసుకోండి. కింద వైపుకి కూడా మనం హ్యాండ్ లూజ్ ఎంత పెట్టుకోవాలి అనేది మార్కింగ్ పడిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే బ్లౌజ్కి మధ్యలో కూడా ఒక కట్స్ పెట్టుకొని ఇప్పుడు లోత్ తీసుకోవాలి. లోత్ తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఉగ్గుల్లాగా చంక దగ్గర వచ్చేస్తాయి. మధ్యలో బ్లౌజ్ మధ్యలో ఒక కట్ పెట్టుకున్నాం, కిందన ఒక కట్ పెట్టుకున్నాం కదా, కింద వైపు నుంచి 1 ఇంచ్ వదిలేసి పైన కూడా మధ్యలో నుంచి 1 ఇంచ్ వదిలేసి ఆ రెండింటి మధ్యలోకి ఒక 3/4 ఇంచు మార్కింగ్ వేసుకొని ఈ రెండింటిని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక టక్ పెట్టుకోండి. ఇక్కడ కట్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ కుట్టాలన్నట్టుగా మనకి గుర్తుంటుంది. అంతేనండి, హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ ఎక్కువ ఉంటే 4 ఫోల్డింగ్లో వేసుకోండి, లేదంటే డబల్ ఫోల్డింగ్లో వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇప్పుడు క్లాత్ ఉంది కాబట్టి 4 మడతల కింద అంటే 2 షేపులు వస్తాయి. ఇప్పుడు మనకి షేప్ కొల బ్లౌజ్కి ఎంత ఉంది టోటల్గా అనేది చూసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇప్పుడు మన కొల బ్లౌజ్లో ఎంత ఉంది అనేది, షేప్ కొలతలు ఎంత ఉందనేది చూసుకోవాలి. నాకు స్టార్టింగ్లో అయితే ఎంత వచ్చింది చూసుకొని, అలాగే మధ్యలో పెద్ద డాట్ కింద ఎంత వచ్చింది, అలాగే చివరి భాగాన కుట్ల దగ్గర సైడ్ స్టిచెస్ దగ్గర ఎంత వచ్చింది అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని పైన షేప్ బెల్ట్ కుట్టడానికి కిందన కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని, నాకు ఫస్ట్ స్టార్టింగ్ అనేది 2.5 వచ్చింది. 3 ఇంచులు పెట్టుకున్నాను ఉక్సులు పట్టీ దగ్గర. అలాగే పెద్ద డాట్ కిందన ఇలా కొలత చూసుకుంటే ఒక 4 ఇంచుల దగ్గర చూసుకోండి. 2.5 పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో.
ఎవరికైనా సరే. ఈ చివరి భాగాన 2.75 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడ 2.5 వచ్చింది కాబట్టి 2.75 ఇంచెస్ పెట్టుకున్నాను. ఈ మధ్యలో 2.25 వచ్చింది, 2.5 పెట్టుకున్నాను. అంతే. ఈ 3 మార్కింగ్లని షేప్ బెల్ట్ లాగా కలుపుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో వెనక వైపు బెల్ట్ వేస్తాం కదా, నడుం బెల్ట్ ఒక 2 ఇంచులతో కట్ చేసుకోవాలి. ఇప్పుడు శారీలో బ్లౌజ్ పీస్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్లౌజ్ పీస్ ఎప్పుడైనా సరే రివర్స్లో పెట్టుకోండి కట్ చేసేటప్పుడు. మొత్తం కలిపి సరిపోతుందా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా కట్ చేసుకోకుండా ముందుగా మొత్తం సరిపోతుందా లేదా చూసుకొని అన్నీ పెట్టుకొని, ఏదైనా డిజైన్ ఉంటే అది తిరగబడుతుందేమో కూడా ఈ టైంలోనే చూసుకోవాలి. కట్ చేసుకోకముందే చూసుకోవాలి. డిజైన్ ఉంటే మాత్రం ఇలా అన్నీ ఒకవైపే వేసేయకూడదు. ముందు హ్యాండ్స్ కట్ చేసుకొని అప్పుడు డిజైన్ ప్రకారం బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. అంచుల వైపు మాత్రం హ్యాండ్స్ వేసుకొని ఇప్పుడు సరిపోయింది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేయండి. మీకు కటింగ్ ఏవి ఎక్కడ కూడా ముక్కలు అతకకుండా రావాలంటే మాత్రం పెద్ద సైజ్ అయితే మాత్రం తాన్లో 1 పీస్ లైనింగ్ తీసుకొని కటింగ్ చేసుకుంటే మీకు అసలు ఎక్కడ కూడా అతుకులు అనేవి రావు. హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్ అన్నీ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా పెట్టి కట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వివరంగా చూసారు కదా. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు కూడా వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కోసం మీ కామెంట్ రూపంలో నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.